హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డౌట్స్ క్లారిఫైడ్. ఈ వీడియోలో బయాలజీ చాప్టర్ 3 ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అనే చాప్టర్ మీద వీడియో చేస్తున్నాను. సో ఇందులో ఏవైతే టాపిక్స్ కవర్ చేస్తానో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ కార్డియాక్ సైకిల్, దాని తర్వాత నెక్స్ట్ బ్లడ్ కోయాగులేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా దూరం లాంగ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అవసరం. వెళ్తే కార్లో అయినా, బైక్ మీద అయినా, బస్ మీద అయినా ఇలాంటి వాటిలలో వెళ్తాం. ఇప్పుడు మనకి బాడీ పార్ట్స్కి న్యూట్రియంట్స్ని సప్లై చేయాలంటే దానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా. అది ఏదైనా తీసుకెళ్తేనే అది న్యూట్రియంట్స్ అనేది అన్ని పార్ట్స్కి వెళ్తుంది. సో అదే బ్లడ్ అనేది అన్ని న్యూట్రియంట్స్ని తీసుకెళ్తుంది. అన్ని బాడీ పార్ట్స్కి పంచడానికి బ్లడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆ న్యూట్రియంట్స్ని బ్లడ్ తీసుకెళ్తుంది. సో ఈ సిస్టమ్నే ద సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు, ఈ ప్రాసెస్నే. సో ఈ ప్రాసెస్లో మెయిన్గా హార్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఇంకా బ్లడ్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ని పంపించి ప్యూర్ బ్లడ్ రావాలంటే హార్టే అవసరం. సో ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఫంక్షనింగ్, అసలు హార్ట్ ఏం చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మన హార్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, హార్ట్ ఏ ప్లేస్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మన హార్ట్ అనేది లంగ్స్ మధ్యలో ఉంటుంది. సో అది రిబ్ కేజ్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దాని సైజ్ మన ఫిస్ట్ అంతా ఉంటుంది, అప్రాక్సిమేట్గా మన ఫిస్ట్ అంతా ఉంటుంది, మన పిడికిలి. సో ఆ హార్ట్ అనేది పియర్ షేప్డ్ ఉంటుంది, పియర్ షేప్డ్ స్ట్రక్చర్ విత్ ట్రయాంగిల్ ఇన్ అవుట్లైన్. సో హార్ట్ షేప్ చూసే ఉంటారు కదా. సో అలా యాంటీరియర్ ఎండ్ అనేది నారోవర్ ఉంటుంది, వైడర్ ఉంటుంది. యాంటీరియర్ ఎండ్ అనేది వైడర్ ఉంటుంది అండ్ పోస్టీరియర్ ఎండ్ అనేది నారోగా ఉంటుంది. అంటే ఇప్పుడు హార్ట్ షేప్లో పైన వైడర్గా ఉంటుంది, కింద లాస్ట్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినట్టుగా చిన్నగా ఉంటుంది, నారో అయిపోతుంది. సో పైన యాంటీరియర్ అంటారు, కింద పోస్టీరియర్ ఎండ్ అని అంటారు. సో యాంటీరియర్ ఎండ్ ఈస్ వైడర్ అండ్ పోస్టీరియర్ ఎండ్ ఈస్ నారోవర్. ఈ హార్ట్ అనేది 2 లేయర్స్ ఆఫ్ మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటుంది. సో ఆ మెంబ్రెయిన్స్ని పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అంటారు. సో ఇంకా ఆ లేయర్కి ఆ స్పేస్ మధ్యలో ఉన్న 2 లేయర్స్ ఉంటాయి కదా, పెరికార్డియల్ మెంబ్రెయిన్. ఆ లేయర్స్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనే దాంతో ఫిల్ అయి ఉంటుంది. అది ఎందుకు అవసరం అంటే అది ఏదైనా సడన్ షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే సడన్గా కింద పడ్డా కానీ, ఏదైనా తాకినా కానీ, ఎనీథింగ్, కొన్ని సడన్ షాక్స్ ఉంటాయి కదా. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, దాని నుంచి తట్టుకోవడానికి ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది మనకి అవసరం పడుతుంది, హెల్ప్ చేస్తుంది. మామూలుగా మెమేలియన్ హార్ట్కి 4 ఛాంబర్స్ ఉంటుంది. సో మనం హ్యూమన్స్ ఆర్ మ్యామల్స్. సో మన హార్ట్ కూడా 4 పార్ట్స్తో డివైడ్ అయి ఉంటుంది. 2 అప్పర్ పార్ట్స్ ఏమో ఆరికల్స్ అంటారు. ఫస్ట్ 2 పైన అప్పర్ పార్ట్స్ని ఆరికల్స్ అంటారు అండ్ కింద పార్ట్స్ని వెంట్రికల్స్ అని అంటారు. ఇంకా ఆ ఆరికల్స్ని ఏట్రియా అని కూడా అంటారు. సో ఈ వాల్ ఆఫ్ వెంట్రికల్స్ ఆర్ రిలేటివ్లీ థిక్కర్ దాన్ ఏట్రియల్ వాల్స్. అంటే వెంట్రికల్ వాల్స్ థిక్గా ఉంటుంది అండ్ ఏట్రియల్ వాల్స్ అనేది థిన్గా ఉంటుంది.
సో మీకు ఇప్పుడు ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ ఇప్పుడు మనము ఒక హార్ట్ షేప్ గీసుకుంటున్నాం. హార్ట్ షేప్ గీసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఛాంబర్ ఏమో రైట్ ఆరికల్. సో మనకి ఏది లెఫ్ట్, ఇది లెఫ్ట్. సో ఇది లెఫ్ట్ ఆరికల్ అండ్ ఇది రైట్ ఆరికల్. నెక్స్ట్ ఇది రైట్ వెంట్రికల్ అండ్ ఇది లెఫ్ట్ వెంట్రికల్. సో మనకి ఇక్కడ ఏట్రియం వాల్స్ అనేది థిన్గా ఉంటుంది అండ్ ఏట్రియల్ వాల్స్ అనేది థిన్గా ఉంటుంది, వెంట్రికల్ వాల్స్ అనేది థిక్గా ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఈ పార్టీషన్ని సెప్టా అని అంటారు. ఈ పార్టీషన్ని సెప్టా అని అంటారు. సో ఇది మనం వేరే కలర్తో ఇండికేట్ చేద్దాం. ఓకే, దీనిని మనం సెప్టా అని అంటాం. ఓకే, అండ్ మనం తీసేద్దాము. ఓకే, దాన్ని సెప్టా అని అంటారు. నెక్స్ట్ ద ఓపెనింగ్స్ బిట్వీన్ వెంట్రికల్స్ అండ్ ఏట్రియం ఆర్ గార్డెడ్ బై వాల్వ్స్. సో దీనిని వాల్వ్స్ అని అంటారు. ఇక్కడ స్మాల్ ఓపెనింగ్స్ ఉన్నదాన్ని వాల్వ్స్ అని అంటారు. సో ఇక్కడ ఉండేది బైకస్పిడ్ వాల్వ్ అని కూడా అంటారు ఆర్ మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఉన్న వాల్వ్స్ని మనము ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటాము. సో ట్రైకస్పిడ్ వాల్వ్స్ అని అంటాము. మనకి ఇక్కడ బ్లడ్ వెసల్స్ అనేది హార్ట్ వాల్స్లో దొరుకుతుంది. సో ఆ హార్ట్ వాల్స్ ఆఫ్ ద హార్ట్ని కరోనరీ వెజల్స్ అని అంటారు. అవి దానికి ఫంక్షన్ ఏంటి? ఆ కరోనరీ వెజల్స్ అనేవి మజిల్స్ ఆఫ్ ద హార్ట్ మజిల్స్కి బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. సో ద వెయిన్ విచ్ ఈస్ ఎట్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈ సుపీరియర్ వెనా క్యావా. అంటే హెడ్ అండ్ నెక్ అంటే మన హార్ట్ అప్పర్ పార్ట్స్ నుంచి వచ్చే దాన్ని అంటే ఆ వచ్చే బ్లడ్ని మనము సుపీరియర్ వెనా క్యావా అని అంటాము. సో దాన్ని సుపీరియర్ వెనా క్యావా అని అంటాము. నెక్స్ట్ పోస్టీరియర్ ఎండ్ నుంచి వచ్చే బ్లడ్ని మనము ఇన్ఫీరియర్ వెనా క్యావా అని అంటాం. అంటే పోస్టీరియర్ ఎండ్ అంటే మన హార్ట్ కింద ఉండే బాడీ పార్ట్స్ అంటే లోవర్ బాడీ పార్ట్స్ అండ్ హార్ట్ నుంచి పైన ఉండే బాడీ పార్ట్స్ని సుపీరియర్ వెనా క్యావా అని అంటాము. హార్ట్ నుండి పైన ఉండే ఆర్గన్స్ అంటే ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది మనకి హెడ్ అండ్ నెక్ రీజియన్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ హార్ట్ నుంచి కింద పార్ట్ అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇంకా మిగతా బాడీ పార్ట్స్ నుంచి మనకి బ్లడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్ఫీరియర్ వెనా క్యావా అండ్ సుపీరియర్ వెనా క్యావా నుంచి వచ్చే బ్లడ్ రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అవుతుంది. ఆఫ్ ద హార్ట్ ద పల్మనరీ ఆర్టరీ అంటే పల్మనరీ ఆర్టరీ అంటే లంగ్ నుండి వచ్చే ఆర్టరీ అంటే లంగ్కి కనెక్ట్ అయి ఉన్న ఆర్టరీ. సో లంగ్ చాలా దగ్గర ఉంటుంది హార్ట్కి లంగ్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి సో లంగ్కి హార్ట్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి చిన్న ఆర్టరీ ఉంటుంది అంటే చిన్న
ఆర్టరీ ఉంటుంది. ఆ ఆర్టరీనే పల్మనరీ ఆర్టరీ అని అంటారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడగచ్చు బిట్స్లో ఏమనంటే విచ్ ఈస్ షార్టెస్ట్ ఆర్టరీ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అని అడగచ్చు. సో అప్పుడు మనం పల్మనరీ ఆర్టరీ అని చెప్పచ్చు. ఎందుకంటే హార్ట్కి దగ్గరలో ఉంటుంది లంగ్స్ అనేది హార్ట్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి దానికి చిన్నది సరిపోతుంది. సో పెద్దది అని అంటే ఎయోటా అని చెప్పచ్చు పెద్దదంటే. ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ అండ్ రీచెస్ ద లంగ్స్ అంటే ఆ బ్లడ్ అనేది రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అవుతుంది ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీ. దాని తర్వాత అది రైట్ వెంట్రికల్కి రీచ్ అయ్యి దాని తర్వాత లంగ్స్కి రీచ్ అవుతుంది. అప్పుడు బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ నుంచి బ్లడ్ అనేది లెఫ్ట్ ఏట్రియం త్రూ పల్మనరీ వెయిన్స్కి వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా లార్జ్ బ్లడ్ వెసల్. సో ఏ లార్జ్ బ్లడ్ వెసల్ కాల్డ్ ద ఎయోటా ఎగ్జిస్ట్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ అండ్ క్యారీస్ బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. సో ఎయోటా అనేది లార్జెస్ట్ బ్లడ్ వెసల్. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది, అంటే స్మాల్ పైప్ లాగా. సో ఇది ఆల్ బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సప్లై చేస్తుంది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి. సో ఎయోటా ఈజ్ ద లార్జెస్ట్ బ్లడ్ వెసల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో మనము వాల్వ్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ట్రైకస్పిడ్ వాల్వ్. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది రైట్ ఆరికులో వెంట్రికులర్ సెప్టమ్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ట్రైకస్పిడ్ వాల్వ్. సో ఈ టర్మ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి, బట్ మనం ఓన్ వర్డ్స్లో రాస్తే బెస్ట్. ఇట్ అలౌ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో ఫ్రమ్ రైట్ ఏట్రియం టు రైట్ వెంట్రికల్ ఓన్లీ. అంటే అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లోని ఎంటర్ చేసుకుంటుంది ఫ్రమ్ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ వరకు. సో ఇది ట్రైకస్పిడ్ వాల్వ్. అండ్ నెక్స్ట్ bicuspid valve. It is also called as mitral valve. అంటే the valve present on the left auriculoventricular septum between left atrium and left ventricle is referred as bicuspid valve or mitral valve. It allows oxygenated blood from left atrium to left ventricle only. సో ఇక్కడ ఉన్నది మనకు మిట్రల్ వాల్వ్ ఆర్ బైకస్పిడ్ వాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పల్మనరీ వాల్వ్స్. అంటే ఏదైతే లంగ్కి సప్లై చేస్తుందో ఏ మేజర్ బ్లడ్ వెసల్ దట్ ఒరిజినేట్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ ఈజ్ పల్మనరీ aorta. So the valves are present at the region of pulmonary aorta are called pulmonary valves. It allows the deoxygenated blood from right ventricle to lungs only. సో పల్మనరీ వాల్వ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మనం బ్లడ్ వెసల్స్ డెఫినేషన్ అండ్ ఆర్టరీస్ డెఫినేషన్ అండ్ నెక్స్ట్ వెయిన్స్ డెఫినేషన్ తెలుసుకుందాం. సో బ్లడ్ వెసల్స్ డెఫినేషన్. The arteries, veins and blood capillaries are main blood vessels of human circulatory system. అంటే ఆర్టరీస్, వెయిన్స్ ఇంకా బ్లడ్ క్యాపిలరీస్ అనేవి మెయిన్ బ్లడ్ వెసల్స్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో. సో ఇప్పుడు ఆర్టరీస్ గురించి తెలుసుకుందాం. ఆర్టరీస్ అనేవి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది. కానీ వెయిన్స్ అనేవి బ్లడ్ అండ్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్లేదే వెయిన్స్ తీసుకెళ్తాయి. సో ఇక్కడ వెయిన్స్ అనేది కార్బన్ని ఆల్ బాడీ పార్ట్స్ నుంచి బ్యాక్ టు హార్ట్ తీసుకెళ్తుంది. కార్బన్ అంటే బ్లడ్ నుంచి కలిసి వెళ్తుంది కదా. సో బ్లడ్ని బ్యాక్ తీసుకెళ్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆర్టరీస్ ద్వారా పంపిస్తుంది.
సో ఇది వెయిన్స్ అండ్ ఆర్టరీస్. సో నెక్స్ట్ మనం బ్లడ్ క్యాపిలరీస్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ క్యాపిలరీస్ అనేవి మైక్రోస్కోపిక్ వెజల్స్. అవి సింగిల్ లేయర్ సెల్స్తో మేడపై ఉంటుంది. సో they allow diffusion of various substances and establish continuity between arteries and veins. ఇవి డిఫ్యూజన్ని పాటిస్తాయి. సో అంటే వేరియస్ సబ్స్టెన్సెస్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్తో డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఎస్టాబ్లిషెస్ కంటిన్యూటీ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో కంటిన్యూటీ అనేది ఉంటుంది. అండ్ దీస్ బ్లడ్ రీచెస్ ద సెల్స్ వయా క్యాపిలరీస్. బ్లడ్ అనేది క్యాపిలరీస్ ద్వారా సెల్స్కి రీచ్ అవుతుంది, అన్ని సెల్స్కి రీచ్ అవుతుంది క్యాపిలరీస్ ద్వారా. సో దే ఎస్టాబ్లిష్ కంటిన్యూటీ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో వీ హ్యావ్ ఎ డయాగ్రామ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఆల్సో. సో ఇప్పుడు మనం కార్డియాక్ సైకిల్ గురించి చూద్దాం. హ్యూమన్ హార్ట్ అనేది మన మదర్ ఊంబ్లో అంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో 21st డే నుంచి మన హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ స్టాప్ బీటింగ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఒకవేళ మన హార్ట్ బీట్ని స్టాప్ చేస్తే ఆ మనిషి చనిపోయినట్టే. సో వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్షన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్. అంటే ఒక కాంట్రాక్షన్ అండ్ ఒక రిలాక్షన్ అంటే లబ్ డబ్. సో ఆరికల్స్కి అండ్ వెంట్రికల్స్ ఒక కాంట్రాక్షన్ అంటే ఒక లబ్ అండ్ ఒక డబ్. సో లబ్ డబ్ అనేది హార్ట్ సౌండ్. సో ఏట్రియాకి వెంట్రికల్కి ఒక కాంట్రాక్షన్ అండ్ ఒక రిలాక్సేషన్ జరిగితే ఇట్ ఈస్ కాల్డ్ వన్ కార్డియాక్ సైకిల్. అలా మన ఒక 1 డేలో అలా చాలా కార్డియాక్ సైకిల్స్ జరుగుతాయి. సో 1 మినిట్కి 72 బీట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనము కార్డియాక్ సైకిల్ని అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ని చదువుదాం. We start with the imagination that all the 4 chambers of the heart are in relaxed state. అంటే ఇప్పుడు మనం అనుకుందాం అన్ని 4 ఛాంబర్స్ అనేవి రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నాయని అనుకుందాం. సో బ్లడ్ ఫ్రమ్ వినా క్యావా అండ్ పల్మనరీ వెయిన్స్ ఎంటర్స్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరియా. సో ఇక్కడ చూపిస్తున్నట్టు వినా క్యావా నుంచి అండ్ పల్మనరీ వెయిన్స్ నుంచి రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరీకి బ్లడ్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ ఏట్రియా అనేది కాంట్రాక్ట్ అవుతుంది, ఇంకా ఫోర్స్ చేస్తుంది బ్లడ్ని వెంట్రికల్స్లోకి ఎంటర్ అవ్వడానికి. సో ఇక్కడ ఫోర్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ when the ventricles are filled with blood they start contracting and atria start relaxing. So the aperture between the atria and ventricles is closed by the valves. On ventricular contraction due to pressure the blood moves into the aorta నుంచి మళ్ళీ పల్మనరీ ఆర్టరీ into the aorta ఇంకా పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది. when the valves are closed forcibly, ఎప్పుడైతే ఆ వాల్వ్స్ ఫోర్స్గా క్లోజ్ అవుతుందో we can listen to the first sharp sound of the heart lub. ఎప్పుడైతే ఆ వాల్వ్స్ అనేవి ఫోర్స్గా క్లోజ్ అవుతుందో అప్పుడు మనం లబ్ అనే సౌండ్ వినగలుగుతాం. సో when the ventricles start relaxing the pressure in the ventricles is reduced. The blood which has entered the arteries tries to come back into the ventricles. The valves which are present in blood vessels are closed to prevent backward flow of blood into the ventricles. సో ఇప్పుడు మనం ఒక డల్ సౌండ్ వినగలుగుతాం ఎప్పుడు ద వాల్వ్స్ బ్లడ్ వెసల్స్లో ప్రజెంట్ అయి ఉంటుందో అవి క్లోజ్ అవుతుంది, అంటే టు ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటు ద వెంట్రికల్స్. అప్పుడు మనం డబ్ అనే సౌండ్ వినగలుగుతాం. సో ఇట్ ఈస్ అ డల్ సౌండ్. లబ్ సౌండ్ ఈజ్ అ షార్ప్ సౌండ్ అండ్ డబ్ సౌండ్ ఈజ్ ద డల్ సౌండ్. ఇక్కడ ఏట్రియా అనేది బ్లడ్తోని ఫిల్లప్ అయి ఉంటుంది అండ్
ready to pump the blood into the ventricles. So the sequential events in the heart which are cyclically repeated are called cardiac cycle. సో ఇవన్నీ పాయింట్స్ చూసాం కదా, ఈ పాయింట్స్ అంటే ఇదంతా మన హార్ట్లో ప్రాసెస్ అవుతుంది. సో ఇలాంటి కార్డియాక్ సైకిల్స్ ఒక రోజుకి చాలా జరుగుతాయి. సో వన్ డేకి అయితే ఎన్ని కార్డియాక్ సైకిల్స్ జరుగుతాయి అనుకుంటున్నారు? 1,00,000 టైమ్స్, 1,00,000 కార్డియాక్ సైకిల్స్ వన్ డేలో జరుగుతాయంట. సో దానికి ఎంత టైం నీడెడ్ అవుతుంది? సో అప్రాక్సిమేట్గా 0.8 సెకండ్స్ అనేది పడుతుంది ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. సో ఒక డేలో 1,00,000 కార్డియాక్ సైకిల్స్ అప్రాక్సిమేట్గా జరుగుతుంది. సో మనం ఇప్పుడు సింగిల్ సర్క్యులేషన్ ఇంకా డబుల్ బ్లడ్ సర్క్యులేషన్ గురించి చూద్దాము. సో మనకి 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ మోడ్స్ ఉంటాయి. సో ఒకటి సింగిల్ సర్క్యులేషన్, ఇంకోటి డబుల్ సర్క్యులేషన్. సో సింగిల్ సర్క్యులేషన్ది మనం ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్ ఫర్ కంప్లీటింగ్ వన్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. దీనికి ఎగ్జాంపుల్ ఫిషెస్. ఎందుకంటే ఫిషెస్లో ఓన్లీ ఒకటేసారి సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఫిషెస్లో సింగిల్ సర్క్యులేషన్. నెక్స్ట్ డబల్ సర్క్యులేషన్ దేంట్లో జరుగుతుందో చూద్దాం, ఇంకా దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో డబుల్ సర్క్యులేషన్లో ఆ బ్లడ్ అనేది టూ టైమ్స్ ఒక సర్క్యులేషన్ కంప్లీట్ చేయడానికి 2 టైమ్స్ వెళ్తుంది. సో దాన్ని డబుల్ సర్క్యులేషన్ అని అంటాము. దీంట్లో ఎగ్జాంపుల్ యాంఫిబియా టు మ్యామల్స్, యాంఫిబియా నుంచి మ్యామల్స్ వరకు జరుగుతాయి. సో ఇప్పుడు మనం హ్యూమన్స్ ఆర్ మ్యామల్స్. సో మనలో కూడా డబుల్ సర్క్యులేషనే. సో ఇప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ గురించి చూద్దాం. బీపీ అంటే ఏంటి విన్నాం, కానీ వాట్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ దట్? వెన్ ద హార్ట్ కాంట్రాక్ట్స్, blood flows rapidly into the artery causing pressure on the walls of the arteries. It is called blood pressure. అంటే ఎప్పుడైతే మన హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ర్యాపిడ్గా జరుగుతుంది, ఆర్టరీలోకి బ్లడ్ ఫ్లో అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. సో ఇది మన హార్ట్ వాల్స్ ఆఫ్ ద ఆర్టరీ వాల్స్ మీద ప్రెషర్ చూపిస్తుంది. సో దాన్నే బ్లడ్ ప్రెషర్ అని అంటారు. సో ఈ ప్రెషర్ అనేది మన ఫ్లో ఆఫ్ బ్లడ్ వెసల్స్కి హెల్ప్ చేస్తుంది మన బాడీలో. సో ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ బ్లడ్ ప్రెషర్ని చూస్తారు. సో దేంతో చెక్ చేస్తారు? ఇప్పుడు హార్ట్ బీట్ అంటే స్టెథోస్కోప్ ఉంది, బట్ బీపీకి ఏ మెషిన్? సో ఆ డివైస్ని స్పిగ్మో మానోమీటర్ అని అంటారు. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్పిగ్మో మానోమీటర్. సో ఇక్కడ ఒక బెల్ట్ కట్టేసి పంపింగ్ చేస్తారు కదా, చాలాసార్లు చూసే ఉంటారు. సో దీన్ని స్పిగ్మో మానోమీటర్ అంటారు. ఇది బ్లడ్ ప్రెషర్ని టెస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఒక హెల్దీ యంగ్ అడల్ట్కి బీపీ 120/80 ఉండాలి. సో ఇక్కడ 120 అంటే సిస్టాలిక్ ప్రెషర్, దట్ ఈస్ న్యూమరేటర్ సిస్టాలిక్ ప్రెషర్, అండ్ 80 అనేది డయాస్టాలిక్ ప్రెషర్, డినామినేటర్ ఈస్ డయాస్టాలిక్ ప్రెషర్. సో ఎవరైతే పీపుల్కి హై బీపీ ఉంటుందో డ్యూరింగ్ రెస్టింగ్ పీరియడ్, ఎప్పుడైతే ఉరికినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, ఇలా కాకుండా నార్మల్గానే హై బీపీ ఉంటుందో వాళ్ళని హైపర్ టెన్షన్ అని అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. సో ఎప్పుడైతే మనకు దెబ్బ తాకుతుందో కొద్దిసేపు ఒక 2 minutes వరకు బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, రక్తం అనేది కారుతుంది, బట్ తర్వాత ఆగిపోతుంది. సో దాన్నే బ్లడ్ క్లాటింగ్ అని అంటారు. అక్కడ ఒక మాస్ లాగా తయారైపోయి బ్లడ్ ఆగిపోతుంది. బట్ ఇన్ కేస్ అది ఆగలేదంటే మనలో విటమిన్ కే డెఫిషియన్సీ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మన బ్లడ్ క్లాట్ అవుతుంది అంటున్నాం కదా, ఆ బ్లడ్ క్లాట్ అవ్వడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడైతే బ్లడ్ అనేది ఫ్లో అవుతుందో అప్పుడు ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ప్లేట్లెట్స్ అనేవి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఆ ఎంజైమ్స్ని థ్రాంబోకైనెస్ అని అంటారు. సో ప్లేట్లెట్స్ అనేవి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. సో అది థ్రాంబోకైనెస్ అని అంటారు. థ్రాంబోకైనెస్ యాక్ట్స్ ఆన్ ప్రోథ్రాంబిన్ కన్వర్టింగ్ ఇంటూ థ్రాంబిన్. అయితే ఇప్పుడు ప్రోథ్రాంబిన్ నుంచి థ్రాంబిన్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ థ్రాంబిన్ అనేది వేరే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఆ సబ్స్టెన్స్ని ఫైబ్రినోజన్ అని అంటారు. సో ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రినోజన్ అనేది కూడా ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ని ఫైబ్రిన్ అంటారు. దాంట్లోకి కన్వర్ట్ చేస్తుంది, కన్వర్టింగ్ ఇంటూ ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్. సో ఫైబ్రినోజన్ నుంచి ఫైబ్రిన్కి కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు బ్లడ్ వెజల్స్ అనేవి ఫైబ్రిన్ ఎంటాంగిల్ ఇన్ ద ఫైబ్రిన్ ఫైబర్స్ ఫార్మింగ్ ద క్లాట్. ఇప్పుడు ఈ ఫైబ్రిన్లోకి వచ్చిన తర్వాత మన బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ లెసన్లో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను. సో ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేయాల్సినవి ఉన్నాయి, బట్ అవి మీకు చదువుకుంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సవితా ఇంద్రారెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అనేవి పంపించారు కదా, రిలీజ్ చేశారు కదా ఒక మెటీరియల్ అనేది, అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఈ లెసన్లో నుంచి మీకు చెప్పబోతున్నాను. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ xylem అండ్ ఫ్లోయమ్? xylem అండ్ ఫ్లోయమ్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒకటి ఫుడ్ కోసం, ఇంకోటి ఫుడ్ అండ్ వాటర్, ఇంకా దాని గురించి ఇంకా డిఫరెన్సెస్ రాయాలి. సో మీరు అది లెసన్ చదివితే మీకు వచ్చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మన హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఫంక్షన్ చేయకపోతే ఏమైపోతుంది? ఇప్పుడు కొంతమంది అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దానివల్లనే కదా ఫ్యాట్ అనేది ఆ వాల్వ్స్లో స్ట్రక్ అయిపోయి అప్పుడు మనకి హార్ట్ డిసీజెస్ అనేవి వస్తాయి. రైట్ అబౌట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? బీపీ. ఎవరికైతే 120/80 కంటే ఎక్కువ బీపీ ఉంటుందో వాళ్ళకి హైపర్ టెన్షన్ అని అంటాము, అలాంటి వాళ్ళకి. సో నెక్స్ట్ రైట్ 2 క్వశ్చన్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ డాక్టర్ టు నో అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ఫిగ్మోమానోమీటర్. సో ఇప్పుడు దాకా మనం స్ఫిగ్మోమానోమీటర్ చూసాము, అయితే దాని ఫంక్షన్స్ ఏంటి? ఇప్పుడు మనం డాక్టర్కి క్వశ్చన్స్ అడగాలి. సో ఒక 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ స్ఫిగ్మోమానోమీటర్? సో హౌ ఇట్ హెల్ప్స్ టు ఫైండ్ అవుట్ ద బీపీ? ఇలా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అండ్ నెక్స్ట్, హౌ క్యాన్ యూ అప్రిషియేట్ the protection of heart with pericardial membranes and pericardial fluid? సో దీన్ని ఎలా అప్రిషియేట్ చేయగలుగుతాం? సో ఇది మన హార్ట్ని కొన్ని షాక్స్ నుంచి తట్టుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక మిరాకిల్ మన హార్ట్ మీద లేయర్ ఉండడానికి అనేది దీని ఆన్సర్. ఇలుస్ట్రేట్ ద ప్రాసెస్ ఆఫ్ కోయాగులేషన్. సో ఇది జస్ట్ మనకి 4 మార్క్ ఆన్సర్కి అడిగారు కాబట్టి మనం షార్ట్ కట్స్లో రాయొచ్చు. సో ప్లేట్లెట్స్ నుంచి మనకి థ్రాంబోకైనసిస్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. తర్వాత థ్రాంబోకైనసిస్ అనేది ప్రోథ్రాంబిన్లోకి రిలీజ్ చేశాక అది థ్రాంబిన్లోకి చేంజ్ అయ్యి మళ్ళీ ఫైబ్రినోజన్ అనే ఫైబర్స్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ ఫైబ్రిన్కి కన్వర్ట్ చేశాక అప్పుడు మన బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అందులో రాయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబల్ సర్క్యులేషన్? సింగిల్ సర్క్యులేషన్కి ఇంకా డబల్ సర్క్యులేషన్కి ఏంటి డిఫరెన్సెస్? సో ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాము. సో
వాటి మధ్యలో డిఫరెన్సెస్ రాసి ఎగ్జాంపుల్స్ రాయాలి. సో సింగిల్ సర్క్యులేషన్ అంటే ఫిషెస్లో జరుగుతుంది, అండ్ డబల్ సర్క్యులేషన్ అంటే యాంఫిబియా టు మ్యామల్స్. సో ఇలా రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద వాల్వ్స్ ఆఫ్ హార్ట్ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మిట్రల్ వాల్వ్. సో ఈ వాల్వ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవి కొన్ని క్వశ్చన్స్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంతో పాటు మిగతావి కూడా కవర్ చేయాలి, మిగతావి కూడా చదవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డౌట్స్ క్లారిఫైడ్ ఛానల్. జై హింద్.